ఎందులో చేసినా కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు విలన్ గానే చేస్తారు. ఒక హీరోయిన్ రేప్ చేయడం, వాళ్ళ నాన్న చంపేసేయడం. ఒక గే గెటప్ పెంచారు, హాస్పిటల్లో పడుకోబెట్టారు, పెళ్లి కొడుకు గెటప్ పెంచారు, ఫార్మల్స్, డీసెంట్, రేప్ సీన్స్, ఎవ్రీథింగ్. ఇంచుమించు స్టార్ట్ అయ్యి ఒక 4 months అవుతున్నట్టు ఉంది. ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ ఒక కమల్ హాసన్లో మేము చూస్తామండి, తర్వాత మీలోనే చూసాం మేము. 6 marriages అయినాయి. కొడుకు ఇంత క్రూరమైన విలన్ గా కనపడుతుంటే ఆ మదర్ అంటే ఆ మదర్ ఫీలింగ్ ఏంటి? స్టార్టింగ్లో ఇట్లానే అనేవారు, ఎందుకు పంపుతున్నారు ఏంటి అని అనేవారు. తర్వాత ఏమైందంటే, కానీ ఒక సీరియల్లో మిమ్మల్ని 2 days అని చెప్పేసి తీసుకుని కంప్లీట్గా మీతో ఫుల్ స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేశారని చెప్పేసి తెలిసింది. ఏ సీరియల్ అది? అంటే యాక్చువల్లీ ఏమన్నారంటే విలన్ క్యారెక్టర్ అప్పుడప్పుడు వస్తుంది అని అన్నారు. రంగుల రాట్నంలో మీరు చేసేది మంచి క్యారెక్టర్. రంగుల రాట్నంలో ఆఫర్ ఎలా వచ్చింది మీకు? కరెక్ట్గా కళ్యాణం కమ్యూన్ సీరియల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిందని చెప్పే కదా, కట్టు ఇంటికాడికి కూర్చున్నా, ఫిక్స్ పెట్టాను, సార్ ఓకే చేశారు. తర్వాత నేను లొకేషన్కి వెళ్ళిన చెయ్యి ఇట్లా ఉంది, చెయ్యి ఏమైందని అడిగారు. ఇట్లా యాక్సిడెంట్ అయిందని ఇరిగింది అంటే మరి కష్టమైపోతుంది, క్విట్ అయిపో అంటే మనసు మమత 12 years చేసిన మెగా డైరెక్టర్ అయిన. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి గట్టిగా ఒక 1.5 year అవుతున్నట్టుంది. ఆయన కానీ 7 serials చేశారు. అసలే ఇండస్ట్రీలో కష్టాలు ఎక్కువ అని చెప్పేసి చెప్తారు, కానీ ఈయనకేంటో అంత కేక్ వాక్ జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం చేసిన సీరియల్స్ కూడా చాలా హిట్ సీరియల్స్ చేస్తున్నారు. అండ్ మినిమం 2 projects ఎప్పుడు చేతిలో ఉంటున్నాయి. ఇంత లక్కీ పర్సన్ ఎవరా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే మిస్టర్ రమేష్ గండి అని తెలిసింది. ఆలోచించకుండా వెంటనే ఇంటర్వ్యూకి తీసుకొని వచ్చాను. హాయ్ రమేష్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? యా, ఐఎమ్ వెరీ ఫైన్. అంటే లక్కీ పీపుల్ని ఎదురుగా కూర్చోబెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. జోక్ కాదండి, సీరియస్ కాంప్లిమెంట్ ఇస్తున్నాం మీకు మేము. మరి లక్కీ ఎట్లా అంటారు మీరు? ఇండస్ట్రీకి వచ్చి 1.5 year లో 7 serials చేశారంటే దాన్ని లక్ కాకపోతే ఇంకేమంటారండి? మనం మేనేజ్ చేసుకోవడం కూడా ఉండొచ్చు. మేనేజ్ చేసుకోవడం కూడా అంటారా? అండ్ మీరు చాలా గ్రేట్ తెలుసా. ఎందులో చేసినా కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు విలన్ గానే చేస్తారు. ఒక హీరోయిన్ రేప్ చేయడం, వాళ్ళ నాన్న చంపేసేయడం, లేకపోతే ఇంకేమైనా చేయడం, సిబ్లింగ్స్ని ఏదైనా చేయడం, అంటే ఇలాంటి క్రెడిట్స్ అన్ని కూడా మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే చేయగలరు. మాదే ఉందండి అంతా డైరెక్టర్స్, స్టోరీ రైటర్స్ అంతా. అంతేనా? వాళ్ళు రాస్తేనే మనం చేయగలుగుతాం. వాళ్ళు రాశారు, వేరే వాళ్ళు తీశారు, మీరు చేసాం. వెరీ గుడ్. ప్రజలు చూసారు. ఓకే, మేము చూస్తూ ఉంటే మీరు అలా పైకి వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్, కానీ బయట చాలా సాఫ్ట్గా ఉన్నారు. సీరియల్లోకి అలా పరకాయ ప్రవేశం చేయగానే విలన్గా రావడం అంటే చిన్న విషయం కాదు. బయట సాఫ్టేనా? నేను సాఫ్ట్ అనుకుంటున్నాను. సాఫ్ట్, చాలా సాఫ్ట్. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ ఏదన్నా. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో రమేష్ గారు, ఎక్కడ పుట్టారు అసలు మీరు? నాది అమలాపురం. అమలాపురం దగ్గర అయినవెల్లి. గండి అనేది అమలాపురంలో ఒక పర్టికులర్ ఏరియా పేరు కదా? ఎందుకు ఇంటి పేరుగా పెట్టేసుకున్నారు? పేరు నచ్చిందా? లేదు, అంటే గండి అని ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఏరియాలో ఉండేవారు. సో అది గండి స్ట్రీట్ అని వచ్చింది అట్లా. ఓకే, మొత్తం మీ గండి ఫ్యామిలీసే ఉంటాయి అక్కడ? ఇప్పుడు జంబ్లింగ్ అంతా కూడా. అమలాపురానికి పిఠాపురానికి కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నట్లున్నాయి కదా. సో బేసిక్గా అమలాపురం గండి అనగానే అర్థమైపోయింది పీకే ఫ్యాన్ ఏమో మీరు అని చెప్పి. ఆమె కరెక్ట్? పక్కా పవన్ కళ్యాణ్. అవునా? పక్కా పవన్ కళ్యాణా? ఓకే. ఏంటి మరి మీరేమి వెళ్ళట్లేదా ప్రచారాలకి? అలా ఫీవర్ లేదా మీకు? చాలా ట్రై చేసా వెళ్దామని, కుదరలేదు. ఓటేయడానికి అయితే వెళ్తున్నారు కదా, వెళ్ళి జనసేన అంతేగా మరి. ఓకే, మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం ఆయన గెలిపించడానికి. ఓకే. ఎంతకాలం అవుతుంది మీరు హైదరాబాద్ వచ్చి? 1.5 year. 1.5 year అంటే అంతకుముందు ట్రయల్స్ వేయడానికి అలా ఏమి లేదు? రావటమే నేను ట్రయల్స్తో దిగా. యాక్చువల్గా నేను షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ అవి చేస్తూ ఉండే, అంటే క్యామ్ ఎక్స్పీరియన్స్ కోసం, సో ఎక్స్పీరియన్స్ కోసం ఇట్లా సో చేస్తూ దాన్ని బేస్ చేసుకుని ఇట్లా వచ్చాను అనమాట. ప్రాపర్గా వచ్చి 1.5 year అవుతుంది. ప్రాపర్గా వచ్చి 1.5 year. ఈ 1.5 year లో మీకు అసలు ఇండస్ట్రీలో ఎవరు తెలుసు? అంటే ఏదైనా సపోర్ట్ ఉందా? బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? లేదు, నో నో సపోర్ట్.
మరి ఏ ధైర్యం? ఆడిషన్స్కి వెళ్ళటం, ఆడిషన్స్ ఇచ్చారా? సో ఆఫీసులు తిరగటం. సో మన శ్రీరామ్ అని ఉన్నారు కదా, ప్రేమ ఎంత మధురం, సో తను బాగా సపోర్ట్ చేశారు. ఓకే, అంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా? లేదు లేదు, ఇక్కడికి వచ్చాకే పరిచయం. ఇక్కడికి వచ్చాక. ఓకే, సో పర్లేదు, ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అయితే. యా. ఓకే, అంటే ఇండస్ట్రీలో సపోర్ట్ చేసుకోవాలంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి సేమ్ ప్లేస్ అయినా ఉండాలి, లేకపోతే సేమ్ సామాజిక వర్గాలైనా అయి ఉండాలి. అట్లా అని కూడా కాకుండా కనెక్టింగ్ వైజ్ కూడా ఉంటుంది. అవునా? అంటే ఇప్పుడు ఏ పర్సన్ అయినా సరే క్యాస్ట్ ఇట్లా కాకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ చూసుకుంటే కనుక వాళ్ళు కనెక్ట్ అయితే కనుక మన వాళ్ళు తీసుకుంటారు. అంటే యాక్చువల్లీ క్యాస్ట్ ఇవే కాకుండా వాళ్ళ సైడ్ కూడా మనకి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కనుక వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళకి టాలెంట్ ఉంది, వీళ్ళు చేస్తే మనకు కూడా ప్రాబ్లం ఉండదు అనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మెయిన్లీ నాకు ప్రాబ్లం ఉండదు, నేను హెల్ప్ చేస్తే అన్న సెన్స్ వాళ్ళకి అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇండస్ట్రీలో క్యాస్ట్ గురించి బాగా చెప్పారు. ఇండస్ట్రీలో క్యాస్ట్తో పాటు కాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దానికి మనకు సంబంధం లేదండి. దానికి మీకు సంబంధం లేదు అంటే ఈ మధ్యన అదే ప్రాబ్లమ్ని అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తున్నారని చెప్పేసి ఒక గట్టి టాక్ నడుస్తుంది. దానికోసం అడుగుతున్నాను. నా వరకు ఇంకా రాలేదు. మీ వరకు ఇంకా రాలేదా? రాలేదు. ఓకే, అండ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి ఫేవరెట్ హీరోని కలవడం జరిగిందా? లేదండి, అంటే నేను కొంచెం ఎదిగిన తర్వాతే వాళ్ళ దగ్గరికి వెళ్దామని. ఇంకేంటి ఎదుగుతారండి 7 సీరియల్స్ చేసుకుంటా? అది వేరు కదండి. ఓకే, మూవీ సైడ్స్కి వెళ్ళడం బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో దట్స్ వై అటు సైడ్కి వెళ్ళాక అప్పుడు. కానీ మంత్లో 2 సీరియల్స్ చేస్తున్నారంటే ఒక్కొక్క సీరియల్ 15 days మినిమం డేట్స్ అనేది బ్లాక్ చేస్తారు. సో 2 సీరియల్స్ అంటే మీకు ఇక్కడే 30 days అయిపోతుంది. ఇంకా మూవీస్ ఎప్పుడు ట్రై చేస్తారు మీరు? అదే కదండి చూస్తుంటే. యాక్చువల్లీ మనకి 15 days డేట్స్ ఇచ్చినా సరే ఒక్కో మంత్ 1 day పడవచ్చు, ఒక్కో మంత్ 10 days పడవచ్చు, డిపెండ్స్ ఆన్ స్టోరీ. ఓకే, అందువల్ల మనం వేరే ఒప్పుకోవడానికి ఉండదు. సో అట్లా స్టిక్ అని అయిపో ఉండాలి. కానీ వన్స్ మీకు 15 days అని చెప్పి కమిట్ అయిపోయిన తర్వాత 15 daysలో మీకు ఫస్ట్ 1 day అని చెప్పారనుకోండి, మళ్ళీ మిగతా 14 daysలో వాళ్ళు ఎనీ టైం మిమ్మల్ని పిలవచ్చా? అంటే యాక్చువల్లీ వాళ్ళకి స్టోరీ ముందు వస్తే కనుక వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. స్టోరీ అప్పటికప్పుడు వస్తుంది కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్ చెప్పలేరు అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ డేట్స్ ముందు ఇస్తారు, ఈ డేట్స్ మీవు అని. సో మిగతా డేట్స్లో మనం చేసుకోవచ్చు. బట్ ఏంటి ఇప్పుడు ఏమైపోయిందంటే స్టోరీ 2 days ముందు రావడం వల్ల ఆ డేట్స్ అనేవి వాళ్ళు అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. సో ఖచ్చితంగా 15 days వాళ్ళు బ్లాక్ చేసి ఉంచాలి అంతే, డేట్స్ వచ్చినా రాకపోయినా. సో డేట్స్ వచ్చినా రాకపోయినా బ్లాక్ చేసేసి అయితే ఉంచాలి. ఓకే, అండ్ వన్స్ సీరియల్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీ సీరియల్ ఏంటి? ఇప్పుడంటే మంచి సక్సెస్ఫుల్ సీరియల్, ఒక పక్కన రంగుల రాట్నంలో చక్కగా విహరిస్తున్నారు, ఇంకో పక్కన మామగారితో మంచి రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఫస్ట్ సీరియల్ ఏంటి? కృష్ణ తులసి. కృష్ణ తులసి సూపర్ హిట్ సీరియల్ కదా. అందులో పెళ్లి కొడుకు కింద వెళ్ళాం అన్నమాట. సో అక్కడ స్టార్ట్ అయిన సరే ఉంది. ఫస్ట్ మీరు పెళ్లి కొడుకా? అప్పటి నుంచి నిత్య పెళ్లి కొడుకుగా కంటిన్యూ 6 marriages అయినాయి ఓన్లీ సీరియల్స్ లో. వావ్, బయట ఒరిజినల్ గా ఒక మ్యారేజ్ అయినా అయిందా? అసలు లవర్ కూడా లేదు. నో, ఇది చూసి ఎవరైనా వస్తే బాగుంటుంది. ఓకే, మేము కూడా దీన్ని కొంచెం హైలైట్ వైరల్ చేయొద్దు దీన్ని, అంటే మాకు కూడా thumbnails కావాలి కదా. వద్దండి, జస్ట్ ఫన్నీగా అన్నా నేను. సరే చెప్పండి. శ్రీరామ్ అని చెప్పాను కదా. సో కళ్యాణం కమలం సీరియల్ ఆయన విలన్గా ఇచ్చారనమాట. సో అసలు సెట్ అవుతాడా లేడా అని ఏం ఆలోచించకుండా సరే ఛాన్స్ అయితే ఇద్దామని చెప్పి ఇచ్చారు. దాన్ని ప్రూవ్ చేసుకున్నాను. అక్కడ నుంచి అన్ని లీడ్స్ పడ్డాయి, లెంతీ క్యారెక్టర్స్. 2 days పెళ్లి కొడుకు క్యారెక్టర్ చేయడానికి వెళ్ళారు, కానీ ఆ సీరియల్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఎలా చేశారు మరి? అది డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్, ఆ స్టోరీ ఎలివేట్ అవుట్. బై గాడ్ గ్రేస్ అని చెప్తారేమో అనుకున్నా, బట్ డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. ఆ ఒక సీరియల్కి అదొకటి చెప్తా, మిగతా విషయాలు అయితే కొంచెం టెన్షనే ఉంటుంది. కృష్ణ తులసిలోనే మీరు విలన్ క్యారెక్టర్ కదా అందులో? లేదండి, జస్ట్ పెళ్లి కొడుకు. అందులో కళ్యాణం కమనంలో పెళ్లి కొడుకు మేఘనా గారికి హస్బెండ్ కింద వెళ్ళాను అనమాట, విలన్. ఓకే, ఓ కళ్యాణం కమనీయంలోనా మీరు విలన్? ఓకే, రూలింగ్ విలన్. కానీ ఒక సీరియల్లో మిమ్మల్ని 2 days అని చెప్పేసి తీసుకుని కంప్లీట్గా మీతో ఫుల్ స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేశారని చెప్పేసి తెలిసింది. ఏ సీరియల్ అది? మోస్ట్లీ ఇదేంటి కళ్యాణం కమనీయం. మిమ్మల్ని పిలిచినప్పుడు ఆడిషన్కి కానీ లేకపోతే సీరియల్లో యాక్ట్ చేయడానికి కానీ పిలిచింది జస్ట్ ఫర్ 2 days? అంటే యాక్చువల్లీ ఏమన్నారంటే విలన్ క్యారెక్టర్ అప్పుడప్పుడు వస్తుంది అని అన్నారు. సమ్ కొన్ని రీజన్స్ వల్ల అది మనం మెయిన్ విలన్ అయిపోయాం. ఓకే, మీలో మంచి డామినేషన్ అసలు మామూలుగా కదా, బీభత్సంగా, బాగా బీభత్సంగానా? ఓకే, అంటే ఎంత విలన్ చేసినా నెగిటివ్ అనేది 1% కూడా లేదు దానికి ఆ సీరియల్కి. అంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కానీ అసలు ఏం లేదు, అంతా పాజిటివ్. ఎంత విలన్స్ చేసినా ఎంత రెచ్చిపోయినా
కమాన్ కమాన్ అన్న టైప్లోనే ఎంకరేజ్మెంట్ ఉండేది, కామెంట్స్ కూడా. వన్స్ నేను చాలా హ్యాపీ ఆ ఒక్క సీరియల్కి, చాలా హ్యాపీ. దాని తర్వాత యాక్సిడెంట్ అయ్యింది. 6 months చేతికి కట్టుకొని మరీ యాక్ట్ చేశారు కదా మీరు, సేమ్ సీరియలేనా అది? లేదు లేదు, ఇప్పుడు చేస్తున్న రంగులు కట్టిన సీరియల్. మంచి ఇండస్ట్రీలో మంచి సపోర్ట్ ఉంది మీకు డైరెక్టర్స్ దగ్గర నుంచి. అంటే డైరెక్టర్స్ ఫ్రెండ్సా, ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్సా? ఎవరు ఫ్రెండ్స్ కాదండి, అంటే జస్ట్ అట్లా ఆడిషన్కి వెళ్ళడం, అక్కడ మన వే ఆఫ్ బిహేవియర్, సో మనం సెట్ అవుతాం లేదా, వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, అట్లా వాళ్ళు ఆలోచించడం, తీసుకోవడం. మెయిన్ మనం డౌన్ టు ఎర్త్ ఉండడం. ఓకే. అది ఇంటి దగ్గర అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? డాడీ ఫార్మర్, మమ్మీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, ఫార్మర్. ఓకే. కానీ సడన్గా మన కళ్ళ ముందు పెరిగిన అబ్బాయి ఇండస్ట్రీకి రావడం, రోజు అమ్మ వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి కంపల్సరీగా టీవీల ముందు కూర్చుంటారు ఎవరైనా కానీ. ఆ సీరియల్స్ చూడనే మదర్స్ ఉంటారంటే నేనైతే నమ్మను, 100% చూస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం మన అమ్మ చూసే సీరియల్లో మనమే ఒక అపియరెన్స్ కనబడుతుంటే ఆ మాటలు, ఆనందం మాటల్లో చెప్పలేదు. అవును. ఎట్ ది సేమ్ టైం కొడుకు ఇంత క్రూరమైన విలన్గా కనబడుతుంటే ఆ మదర్ అంటే ఆ మదర్ ఫీలింగ్ ఏంటి? అంత మా వాళ్ళు ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అనమాట. సీరియల్లే కదా, ఓకే, యాక్టింగే కదా, ఓకే అన్న టైప్లో ఉంటారు. విలేజ్లో ఉన్న ప్రాక్టికల్ గైస్ ఇద్దరు కూడా. ఓకే. అమ్మా నాన్న ప్రాక్టికల్ అవ్వచ్చు, ఇంటి పక్కన ఆంటీ అంకుల్ అయితే ప్రాక్టికల్ ఉంటారు కదా. పట్టించుకోరు అసలు. అట్లా అంటే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళొద్దని చెప్తారు కదా. యాక్చువల్లీ ఫుల్ సపోర్ట్ అనమాట. అలా అని కాదు, నేనేమంటున్నానంటే సాయంత్రం అయ్యాక సీరియల్స్ చూస్తారు, సీరియల్స్ చూసిన తర్వాత ఆడవాళ్ళందరూ బయటకు స్టార్టింగ్లో ఇట్లానే అనేవారు, ఎందుకు పంపుతున్నారు ఏంటి అని అనేవారు. తర్వాత ఏమైందంటే మీ అబ్బాయి ఏ సీరియల్ వస్తుంటే, మీ అబ్బాయి ఏ సీరియల్ వస్తున్నాడు అని ఆంటీస్ ఎక్కువైపోయారు. సో అట్లా మమ్మీ అయితే చాలా హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రికగ్నైజేషన్, రమేష్ వాళ్ళ మదర్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఒక సెపరేట్ ఇది ఉంటుంది అనమాట. ఆవిడ చాలా హ్యాపీ, డాడీ కూడా. ఓకే. మీ వల్ల అమ్మ నాన్న బాగా పాపులర్ అయ్యారా ఊళ్ళో? ఓకే. ఎలా అనిపిస్తుంది? అమ్మ ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్తారా, ఇలా బయటకు వెళ్తే నీ గురించి అడిగారు అలా ఏమన్నా చెప్తారా? ఆబ్వియస్లీ ఉండదు. యాక్చువల్లీ మొన్న ఎవరో చచ్చిపోతే కూడా అక్కడ కూడా ఇదే టాపిక్ వచ్చిందంట. చావును కూడా వదిలిపెట్టట్లేదా జనాలు? అంటే యాక్చువల్లీ అటు సైడ్ అంతా అట్లానే ఉంటుంది. ఇంకా ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ అంటే ఒక వైబ్ ఉంటుంది అనమాట. అట్లా చాలా హ్యాపీ అనమాట మమ్మీ డాడీ అయితే. అంటే పెళ్ళింటికి వెళ్ళో, ఫంక్షన్కి వెళ్ళో ఇది వేరు, చావింటికి వెళ్ళి కూడా సీరియల్స్ గురించి డిస్కస్ చేసుకున్నారంటే వీళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు అసలు, మామూలుగా కాదు. ఓకే. కానీ మీ ఏరియా నుంచి, ఎస్పెషల్లీ మీ సరౌండింగ్స్ నుంచి చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్, చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. మీ ఏరియాకున్న ప్రత్యేకత వేరు కదా. ఆబ్వియస్లీ కోనసీమ అంటే అది తగ్గేదిలే. ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉందా మీకు ఎప్పటికైనా కానీ నేను కూడా ఫ్యూచర్లో వాళ్ళలానే మంచి ప్లేస్కి వెళ్తాను అని చెప్పి? ఆబ్వియస్లీ ఆ ప్యాషన్తోనే మీరు వచ్చారు? ఆ ప్యాషన్తో వచ్చారు. ఓకే. ఎవరినైనా అంటే ఇంతవరకు ఇండస్ట్రీలో మీ ఏరియా డైరెక్టర్స్ని కానీ ఎవరైనా కలవడం జరిగిందా? కురసాల కన్నబాబు గారు ఒకళ్ళు, ఎవరు మన కిరాక్ పార్టీ డైరెక్టర్ కోపిశెట్టి శరణ్ తేజ్, వీళ్ళందరూ బాగా తెలుసు అనమాట. బట్ ఎప్పుడు కూడా తెలుసు కానీ ఎప్పుడు కూడా నేను టచ్ చేయలేదు వాళ్ళని. ఎప్పుడు అడగలేదా? లేదు, నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను, అసలు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి? అంటే ఇప్పుడు మాలాంటి యాంకర్లు అంటే అడగలేదు, కానీ మీరు ఆల్రెడీ ఆర్టిస్టే కదా, అడగడానికి ఏమైంది? అంటే మనం మూవీస్కి పర్ఫెక్ట్గా వెళ్ళినప్పుడు, మనం కంప్లీట్గా మూవీ సైడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టచ్లోకి వెళ్దాం అని చెప్పి వాళ్ళ సైడ్లో టచ్ చేయలేదు అని తెలుసు. బట్ ఎందుకని చెప్పి నేను టచ్ చేయాలి, వాళ్ళు సీరియల్సే చేస్తున్నా కదా, ఇటు సైడ్ వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి. అంటే కింద నుంచే పైకి రావాలి కదా ఇప్పుడు కూడా. సో మనం ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. యాక్టింగ్ నేర్చుకోలేదా? లేదు. యాక్టింగ్ నేర్చుకోకుండానే ఆ రకంగా విలనిజం చేస్తున్నారంటే మీరు మామూలు విలన్ కాదండి. అంటే యాక్చువల్లీ ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ మనం ఇట్లా వచ్చా అనమాట. ఇప్పుడు వన్స్ సీరియల్స్, మూవీస్ అంటే చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఏం చెప్తారంటే ఈదితే మహాసముద్రంలోనే ఈదండి, వన్స్ ఈదుదామని డిసైడ్ అయిన తర్వాత అని చెప్పేసి చెప్తారు. కానీ మీరు సీరియల్స్ అనే సీరియల్, అలానే నా ఉద్దేశం సీరియల్స్ చిన్నవని కాదు కానీ, బట్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ వన్స్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా సీరియల్స్ వైపు చూడరు. అదొక మిత్. వన్స్ సీరియల్స్లోకి వెళ్ళిన తర్వాత మూవీస్లోకి ఆఫర్స్ రావేమో అని చెప్పేసి, బట్ అది నిజం కాదు. ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా సీరియల్స్ నుంచే స్టార్ట్ చేశారు. ఎస్, చాలా మంది ఉన్నారు అలాగా. ఎస్. సో సీరియల్స్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. కాకపోతే ఒక ఇది ఉంది, మీకు అలాంటిది ఏం లేదా? సీరియల్స్ నుంచి మూవీస్లోకి వెళ్ళడం అనేది మేబీ అలా కుదురుతుందో లేదో అని చెప్పేసి? లేదు, 1% డౌట్ కూడా లేదు నాకు. ఏదైనా మనం ట్రై చేయడం అండి,
ఏదన్నా మన ప్రయత్నంలోనే ఉంటుంది. సో నాకు దానికైతే భయం లేదు అసలు. అసలు భయం లేదు. ఓకే. అండ్ పేరెంట్స్కి మిమ్మల్ని ఈ స్మాల్ స్క్రీన్ మీద చూడాలనా లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద చూడాలనా ఎప్పుడైనా చెప్తూ ఉంటారా అమ్మ వాళ్ళు? ఇప్పుడు బాగుండాలని ఒక మాట తప్ప ఇంకేం చెప్పారు. అవునా? నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయక ఎప్పుడు కూడా ఇబ్బంది పడుకో, అంతే 2 వర్డ్సే ఉంటాయి. అండ్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? 2 బ్రదర్స్ ఉన్నారు, ట్విన్స్. వావ్, ట్విన్ బ్రదర్సా? ఇద్దరు బ్రదర్సేనా? 2 బ్రదర్స్. ఏం చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళు అథ్లెట్ ప్లేయర్స్ ఇద్దరు కూడా. మ్మ్. ఖేల్ ఇండియా కూడా వెళ్ళొచ్చారు. ఓకే. వాళ్ళది 21 కిలోమీటర్ అనుకుంటా. 21 కిలోమీటర్ 1 hour 5 minutes ట్రాక్ రికార్డ్ వాళ్ళది ఇద్దరిది కూడా. ఫస్ట్ సెకండ్ వాళ్ళే. ఇక్కడికి వెళ్ళిన మా ఇంట్లో టోటల్ మొత్తం 270 ఉంటాయి, నేషనల్స్ అయితే, స్టేట్ అయితే. ఇంట్లో కాదు, ఇంట్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క క్వాలిఫికేషన్ బాగుంది. నేను కూడా వాలీబాల్ నేషనల్ ప్లేయర్. వావ్, తెచ్చారా ఉన్నా? ఏం తెలియలే. వాలీబాల్ నేషనల్ ప్లేయర్. మరి అలా వెళ్ళకుండా మళ్ళీ ఇలా అంటే ఏమో అక్కడ ఉంటాయి కదండి, ఎక్కడైనా సరే ఒక డిపెండ్స్, ఎట్లా చెప్పాలి మీకు అది, కొన్ని రాజకీయాలు అంటారు కదా, సో వాటిని ఫేస్ చేయలేకపోయాను. సో అక్కడ వరకు వెళ్ళాను, ఫర్దర్ స్టెప్ వేయడానికి సపోర్ట్ లేదనమాట అక్కడ. సో అక్కడ టార్చర్ ఇవన్నీ తట్టుకోలేక ఇంకా నేను డ్రాప్ అయిపోయా. కాదు, పాలిటిక్స్ అనేవి అన్నిట్లో ఉంటాయని తెలుసు కానీ బట్ ఇలా స్పోర్ట్స్లోనే ఎక్కువ ఉంటాయండి. స్పోర్ట్స్లో ఎక్కువ ఉంటాయా? స్పోర్ట్స్లో చాలా ఘోరంగా ఉంటుంది. మీకు ఒక స్టేట్కి సెలెక్ట్ అవ్వాలంటే మీరు అసలు ఎంత కష్టపడాలి, ఎంత రికమెండేషన్ ఉండాలనుకుంటున్నారు. ఇండివిజువాలిటీ ఇక్కడ పనిచేయదు మనకి. మనం ఒక స్టేట్లో ఏమైనా మెడల్ కొడితే అప్పుడు మనకి సపోర్ట్ దొరుకుద్ది, అప్పటి వరకు సపోర్ట్ అయితే దొరకదు. బట్ నాకు మా బ్రదర్స్కి స్టేట్ వరకు వెళ్ళడానికి అయితే అక్కడ కాంపిటీషన్ తక్కువ కాబట్టి సో వెళ్ళడానికి అయ్యింది. సో నేషనల్కి అక్కడ నుంచి అంటే ఇంకా అక్కడ నుంచి కాంపిటీషన్ ఎక్కువ, దట్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళది ఉంటారు కదా, సో అట్లా. ఓకే. అంటే స్పోర్ట్స్లో గట్టిగానే పాలిటిక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఎవరు నోరు తెరిచి అడగరా? అడగరు. టాలెంట్ ఉంది కదా, మమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి. ఇంక చేసిన వేస్ట్ కదండి. ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళు రచ్చ చేసిన యూజ్ ఏముంటుంది, ఉండదు కదా. మొన్న ఎవరిదో ఒక ఇష్యూ కూడా జరిగింది ఢిల్లీలో, వాళ్ళదేమైంది? ఆర్గ్యుమెంట్ అనేది చాలా అనవసరం అంటారు. ఎక్కడైనా సరే ఆర్గ్యుమెంట్ అనేది అనవసరం. మళ్ళీ ట్రై చేద్దాం, ఎక్కడో దగ్గర వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేయకుండా, మేబీ కరెక్ట్గా చెప్పాలి అంటే టైం వేస్ట్ కూడా చేసుకోకుండా చక్కగా మీరు ఫీల్డ్ మారిపోయి వచ్చేసారు. యాక్చువల్లీ మనకి ఇది ఇంటర్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట. సో అట్లా అట్లా స్టెప్ బై చదువుతూనే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేయటం. సో అట్లా ఇక్కడ వరకు వచ్చాను అనమాట. అనుకోలేదు యాక్చువల్లీ, అనుకోకుండానే వచ్చాను. సో సపోర్ట్ అట్లా దొరికింది. యాక్చువల్లీ నేను ఇంకా ఈ ఫీల్డ్ మీదే ఫోకస్ చేసి ఒక 2 years వేస్ట్ చేశాను ఇంట్లో. చదువుతున్నప్పుడే నేను ఈ ఫీల్డ్ కోసం ఫోకస్ పెట్టాను అనమాట. పెడితే ఇంకా డాడీ తిట్టడం, మిగతా వాళ్ళందరూ ఎందుకు ఈ ఫీల్డ్కి వెళ్ళడం అనడం. ఒక జాబ్కి వెళ్ళాను నేను యాక్చువల్లీ, కాకినాడలో జాబ్ చేశాను అనమాట. ఓ, మీరు జాబ్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ అయింది. డిగ్రీ తర్వాత డిగ్రీయా? డిగ్రీ చేశాను, ఎంసీ అయ్యింది. ఓకే. అయితే కాకినాడలో జాబ్ చేశాను అనమాట, మన సోషల్ మీడియా మీద, యూట్యూబ్. సో తను ఏమనేవాడు అంటే అక్కడ CEO గనీబాయ్ అని చెప్పి, సో నాకు బాగా క్లోజ్ అయిపోయాడు అనమాట. తను ఏం చేశాడు, సరే నీకు ఈ వర్క్ వద్దు, నేను నీకు ప్రొడ్యూస్ కింద ఉంటాను, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను, సాంగ్స్ అవి చేసుకో, షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకో అని ఎంకరేజ్ చేశాడు తను. సో అట్లా చేస్తే సీరియల్స్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఇక్కడికి వచ్చాక కూడా తన ఆఫీస్లోనే ఉండమని చెప్పి, బయట అది వద్దు, నువ్వు నా ఆఫీస్లో ఉండి ఇక్కడ నువ్వు షూటింగ్స్కి ట్రై చేసుకో, ఆడిషన్స్కి వెళ్ళి అని చెప్పి తను బాగా సపోర్ట్ చేశాడు. ఓకే, చాలా మంచి పర్సన్. సో ఆ సపోర్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చా. సో ఇప్పటికీ ఎట్లైనా బ్యాక్ బోన్ కింద ఉన్నాడు. నాకు మంచి చెడు ఏదైనా సరే తను ఉంటాడు ఖచ్చితంగా. ఓకే, అంటే మీ ఏరియా పర్సనా లేకపోతే రిలేటివ్ కూడానా? రిలేటివ్ కాదు, సేమ్ క్యాస్ట్ కూడా కాదు, మా డాడీకి బాగా క్లోజ్ అనమాట. సో అట్లా నన్ను చాలా బాగా చూసుకుంటాడు, ఇంకా సొంత బ్రదర్ కింద చూసుకుంటాడు. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా లక్కీ అనుకోవాలి నేను ఆ విషయంలో మాత్రం. సో మీకు ఆల్రెడీ ఇందాక ఒక బ్రదర్ గురించి మాట్లాడుతూ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. మై ట్రూ బ్రదర్స్. ట్రూ బ్రదర్స్. అండ్ దేవుడిచ్చిన అన్నయ్య ఇంకొక ఆయన ఉన్నారు కదా, పీకే గారు. సో ఆయన గురించి చెప్పండి. ఆయన గురించి అంటే చెప్పడానికి కూడా మాటలే ఉండవండి. సో ఆయన చూస్తే ఒక గుజుబంస్ వస్తూ ఉంటాయి అంతే. అట్లా ఆయన స్పీచ్ విన్నా, ఏం విన్నా సరే గుజుబంస్ వస్తూ ఉంటాయి.
అంత డైహార్డ్ అనమాట ఆయన అంటే. ఓకే. మరి అంటే కామన్ ఫ్రెండ్స్ ఎక్కడోకక్కడ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు కనబడుతూనే ఉంటారు కదా! ఆయన కలిసే ప్రయత్నం అనేది మాత్రం డెఫినెట్‌గా ఒక పొజిషన్‌కి వచ్చాకే చేయాలి అనుకున్నారా? అంతే అండి. కానీ ఆ ఏరియాలో జరుగుతున్నప్పుడు కూడా అసలు నార్మల్‌గా అంటే యాక్చువల్లీ ఒక కార్యకర్త కింద, ఒక ఫ్యాన్ కింద జెండాలు పట్టుకుని తిరిగాను తప్ప ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు. ఓ జెండాలు పట్టుకొని తిరిగారా? ఇప్పటికీ తిరుగుతాను నేను. ఇప్పటికి తిరుగుతారు. ఇక్కడ ఒక అంటే ఒక ప్రొఫెషన్‌లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఊరికెళ్ళినప్పుడు జెండాలు పట్టుకొని తిరుగుతారు. ప్రొఫెషన్ అంటే ఆన్ క్యామ్ వరకే ప్రొఫెషన్. హ్మ్. నేను క్యామ్ దాటి బయటకు వచ్చేసా అంటే నా లైఫ్ నాది. ఆర్టిస్ట్ అని కూడా గుర్తుపెట్టుకో నేను. నార్మల్‌గా ఎప్పుడు ఫ్రెండ్స్‌తో ఎట్లా ఉంటా అట్లానే ఉంటా. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. ఓన్లీ షూట్‌లోకి వెళ్ళి మేకప్ వేసుకుని క్యామ్ దగ్గర ఉన్నంత వరకే ప్రొఫెషన్. బయటకు వస్తే నార్మల్గానే ఉంది. బాగుందండి. మంచి మంచి కట్టుబాట్లు. బాగుంది. ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ కామన్ ఇంకా. అసలు ఇంత కూడా ఏముండదు. ఏమో ఫ్యూచర్లో రాకూడదని కూడా కోరుకుంటా. రాదులేండి. ఎందుకంటే బిగినింగ్ నుంచి ఇలానే ఉన్నారు కదా! సో ఇప్పుడేమీ చిన్న పర్సన్ కాదు మీరు. ఆల్రెడీ యు ఆర్ ది సెలబ్రిటీ. బట్ ఇప్పటి వరకు అలవాటు అవ్వలేదు అంటే రేపు పొద్దున ఏదైనా హీరోగా యాక్ట్ చేసినా కానీ సేమ్ ఇదే యాటిట్యూడ్తో ఉంటారు మీరు. డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది ఇష్టం ఎక్కువ. యాటిట్యూడ్ ఉంది, అట్ ది సేమ్ టైం మీకు గ్రాటిట్యూడ్ కూడా ఉంది వేరే వాళ్ళ మీద. కాబట్టి ఇండస్ట్రీలో ఎదగడానికి ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రంగుల రత్నంలో మీరు చేసేది మంచి క్యారెక్టర్. రంగుల రత్నంలో ఆఫర్ ఎలా వచ్చింది మీకు? కరెక్ట్గా కళ్యాణం కమ్యూన్ సీరియల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిందని చెప్పా కదా, కట్టు ఇంటికాడ కూర్చున్నా. ఒక పర్సన్ వచ్చాడు అనమాట చూడడానికి. ఇట్లా స్టార్ట్ అవుతుంది సీరియల్స్ చూడడానికా? ఇట్లా స్టార్ట్ అవుతుంది, జనరేషన్ చేంజ్ అవుతుంది, ట్రై చేయొచ్చు కదంటే, సిచ్యువేషన్ చూసావు కదా, ఇంకో 6 months వరకు పని చేయొచ్చు అయ్యేదంటే, ట్రై చేయపోయేది ఏముంది అన్నారు. పిక్స్ పెట్టాను, సార్ ఓకే చేశారు. తర్వాత నేను లొకేషన్కి వెళ్ళిన చెయ్యి ఇట్లా ఉంది, చెయ్యి ఏమైందని అడిగారు. ఇట్లా యాక్సిడెంట్ అయిందని ఇరిగింది అంటే, మరి కష్టమైపోతుంది, క్విట్ అయిపో అంటే, లేదు సార్ నాకు చాలా అవసరం ఉంది క్యారెక్టరు అంటే, మరి ఎట్లా చేస్తావు, ఇరిగిపోయింది కదా అని అన్నారు. మీరు ఏదో సపోర్ట్ చేయండి సార్ అంటే, పాపం ఆయన సపోర్ట్ చేశారు అనిల్ సార్. మనసు మమత 12 years చేసిన మెగా డైరెక్టర్ ఆయన. అవును, సూపర్ డైరెక్టర్ ఆయన. మనసు మమత ఆయనకి జనరేషన్స్ మారడం అంటే ఎంత ఇష్టమో, పిచ్చి అన్నమాట. ఇంకా మనసు మమత స్టార్ట్ చేసినప్పుడు అనిల్ గారిని ఎక్కడి నుంచి అయితే అనిల్ గారిని ఒక హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఆ 12 years లో అదే అనిల్ గారిని తాతను కూడా చేశారు. అవును, 3 generationలో 4 generationలో కవర్ చేశారు ఆయన. అవునండి. అనిల్ గారిని హీరోగా మొదలుపెట్టి తాతగా చూపించిన ఘనత ఆయనకే దక్కింది. అవును, అదే తాత అదే ఫాదర్ గెటప్స్ అనిల్ గారు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. యా కరెక్ట్. చాలా మంచి వ్యక్తి, నేను డౌన్ టు ఎర్త్ ఉంటుంది. డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎవరిని కూడా అసలు చిన్న మాట కూడా కించపరిచేలా మాట్లాడరు. అందుకే మరి అంత మెగా సీరియల్స్ చేస్తున్నారు ఆయన. అసలు మామూలుగా కాదు. ఇప్పుడు ఈటీవీలో టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ అంటే రంగులట్నం సీరియల్. అదే చెప్తున్నాను, ఆయన మొదలుపెట్టిన సీరియల్స్ అలానే ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ జనరేషన్స్ మార్చడం కూడా ఆయనకే సాధ్యం. ఆయన కాకుండా వేరే వాళ్ళు అయితే తీసుకోకపోతారేమో నాకు తెలిసి. ఆయన కాబట్టే తీసుకున్నారు. అలా 6 months అట్లా నన్ను ఆ చెయ్యి ఇరిగిపోతుంటాడు అట్లానే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. నాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆ చెయ్యి చాలా జాగ్రత్తగా చూసుకో, ఫోన్ చేసి ఎరా చెయ్యి ఎలా ఉంది, తగ్గిందా ఏంటి అంటే, ఇంకా సొంత ఫ్యామిలీ మెంబర్ ఎట్లా ఉంటారు ఇంకా అట్లానే ఉండేవారు. కానీ గ్రేట్ అండి. జనరల్గా ఒక ఆయనకి అంత అవసరం లేదు. ఎందుకంటే మీలాంటి యాక్టర్స్ చాలా మంది ఆయనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అండ్ ఆడిషన్ ఒకసారి స్టార్ట్ చేశారంటే ఎంతో మంది వస్తారు. కానీ మీరు అలా కట్టుకొని వెళ్ళి నాకు అవసరం అని చెప్తే కూడా ఆయన ఒప్పుకోవడం అనేది అది చిన్న విషయం కాదు. మీరేం రిలేటివ్స్ అయితే కాదు అసలు. కాదండి, అక్కడే మాకు షూట్ లోనే పరిచయం ఆయన. అలా ఒక అంటే ఎవరికైనా మినిమం అంటే జనరల్గా ప్రొఫెషనల్ సెల్ఫిష్నెస్ అనేది ఎవరికైనా ఉండాలి. ఎందుకంటే ఆ ఎథిక్స్ ఎంత ఉన్నా కానీ మినిమం అది మెయింటైన్ అవుతుంది. అయ్యో వీళ్ళని పెట్టుకుంటే ఇందులో, ఎందుకంటే హీస్ నాట్ ద ప్రొడ్యూసర్ కదా, గివ్ అండ్ టేక్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకోరు, అసలు ఎవరు ఒప్పుకోరండి. ఒక పర్ఫెక్ట్ గా ఉంటేనే తీసుకోవట్లేదు. అవును, మొత్తం అంతా బాగుండి అన్ని ఉన్నా సరే తీసుకోవట్లేదు. సో అటువంటిది నేను అప్పటి వరకు విలన్ క్యారెక్టర్ చేశాను, ఫుల్ బియర్డ్, ఫుల్ రగ్గడు, చెయ్యి ఇరిగిపోయింది, అటువంటి మొత్తం టోటల్ డిఫరెన్స్ అనమాట. డిఫరెంట్ మొత్తం సాఫ్ట్ క్యారెక్టర్. అక్కనకల తమ్ముడు, అక్క ఎంత చెప్తే అంత, అక్క మాట జవదాటిని గోపి, ఇట్లా అనమాట. ఇంకా ఆ క్యారెక్టర్ తీసుకొచ్చారు. సో నిజంగా గ్రేట్ అనమాట. నేను చాలా లక్కీ ఆ విషయంలో. అదే కట్టుతో ఆల్మోస్ట్ 6 months కంటిన్యూ చేశారా? ఓకే. నిజంగా ఆయన అయితే దేవుడు అసలు ఆ విషయంలో. అసలు ఎవరు ఒప్పుకోరండి, ఎవరు ఒప్పుకోరు అసలు. ఆయన ఒప్పుకున్నారు. ఓకే. ఇప్పటికీ స్టిల్ నడుస్తుంది అది. ఇప్పుడు నా క్యారెక్టర్ కూడా అది కలెక్టర్ అయ్యా ఇప్పుడు అందులో.
పర్లేదండి, కలెక్టర్ దాకా వెళ్ళిపోయారు మీరు. రియల్ గెట్ అవ్వలేం కదా, సో ఇట్లా అయ్యాం. ఏదో ఒకట్లే. సో క్యారెక్టర్ కూడా బిల్డింగ్ బాగుందండి. సో మిమ్మల్ని మీరు ఒక కలెక్టర్గా స్క్రీన్ మీద చూసుకున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మా నాన్న అనుకుని ఉంటారు పెద్ద అయిన తర్వాత మా అబ్బాయి కలెక్టర్ అయితే బాగుండు అని చెప్పి. కానీ మీరు కలెక్టర్ నుంచి యాక్టర్ అయ్యారు, కలెక్టర్ అవ్వకుండా. బట్ అప్పుడప్పుడు సీరియల్స్లో అయినా వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి యూఆర్ డూయింగ్ బెస్ట్ అనుకోవాలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే, మిమ్మల్ని నేను గుర్తించానండి. మీరు గుర్తించారా? మళ్ళీ థ్యాంక్స్ అండి అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మామగారు సీరియల్. ఇది కూడా మంచి సీరియల్, మంచి రేటింగ్స్ ఉన్న సీరియల్ అది. అంటే మీరు చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్ ఏవి రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చూస్ చేసుకుంటున్నారా, లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత రేటింగ్స్ పెరుగుతున్నాయా, సెంటిమెంట్గా డైరెక్టర్స్కి అలా వర్కౌట్ అవుతుందా, ఏం జరుగుతుంది అసలు? లేదండి, యాక్చువల్లీ మన ప్రయత్నం అనేది ఒకటి ఉంటుంది కదా, సో మన డెస్టినీ అనేది ఇంకోటి ఉంటుంది. సో ఈ రెండు కలిస్తే మనకి అక్కడ ప్లస్ అవ్వచ్చు. నాకు అదే అయ్యింది అనుకోండి ఎప్పుడు కూడా. సో నేను శ్రీరామ్ అన్న ఆఫీస్కి వెళ్ళేటప్పటికి చాలా క్లోజ్గా చూసుకున్నారు అన్నయ్య కూడా. సో అసలు నేను సెట్ అవ్వని క్యారెక్టర్ అది కళ్యాణం కంపెనీలో. ఓకే. సో దానికి నాకు ఆ క్యారెక్టర్ సెట్ చేశారు. సో అది అనుకోకుండా నా క్యారెక్టర్ ఎలివేట్ అయ్యింది. ఈ రంగులు రత్నం చెయ్యి ఇరిగిపోయింది, అసలు తీసుకోకుండా ఉండాల్సిన క్యారెక్టర్ అది తీసుకున్నారు. సో క్యారెక్టర్ ఎలివేట్ అయ్యింది. మామగారు అది కూడా నాకు ఎట్లా అంటే 1 డేలో వచ్చిన క్యారెక్టర్, ఆడిషన్ కూడా కాకుండా డైరెక్టర్ వచ్చిన క్యారెక్టర్ అది ఇవి చూసి. సో అది అంతే, అది గెటప్స్ చాలా గెటప్స్ ఉన్నాయి అందులో. అందులో అంటే యాక్చువల్లీ విలనే, బట్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి అందులో. ఒక గే గెటప్ పెంచారు, హాస్పిటల్లో పడుకోబెట్టారు, పెళ్లి కూడా గెటప్ పెంచారు, ఫార్మల్స్, డీసెంట్, రేప్ సీన్స్, ఎవ్రీథింగ్. ఇంచుమించు స్టార్ట్ అయ్యి ఒక 4 months అయినట్టు ఉంది. అన్ని వేరియేషన్స్ ఉన్నాయి అందులో. మిమ్మల్ని చూసి సీరియల్ సెట్ లో ఎవరు పాట పాడలేదా ఒకటి? ఏ పాట అండి? లేదండి. ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ ఒక కమల్ హాసన్ లో మేము చూసామండి, తర్వాత మీలోనే చూసాం మేము. లేదు, ఏ పాడలేదు మరి. ఓకే, బట్ అట్లీస్ట్ మీలో మీరు కూడా అనుకోలేదా అబ్బా అని చెప్పేసి? అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. అంటే హీరో అవ్వాలి అట్లా కాకుండా ఒక ఆర్టిస్ట్ ప్రతి క్యారెక్టర్ చేయగలగాలి మనం. అది ఏ క్యారెక్టర్ అయినా సరే మనం చేయగలగాలి అంతే, అంతకుమించి ఏం ఉండదు. హీరో అవ్వాలి, హీరో అయితేనే ఫేమ్ ఉంటుందని కాదని, క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా వస్తే ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తారు. అంటే ప్రతి క్యారెక్టర్కి మీరు యాప్ట్ అవ్వాలి, అట్లా నేను అవ్వాలనుకుంటున్నాను. అవుతున్నారు కూడా. అంటే హీరో అనేది చాలా ఇంపార్టెంట్, ఒక సీరియల్కైనా మూవీకైనా హీరో అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం కొడుకు ఇంత క్రూరమైన విలన్గా కనపడుతుంటే ఆ మదర్ అంటే ఆ మదర్ ఫీలింగ్ ఏంటి? అంత మా వాళ్ళు ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అనమాట. సీరియల్లే కదా ఓకే, యాక్టింగే కదా ఓకే అన్న టైప్లో ఉంటారు. విలేజ్లో ఉన్న ప్రాక్టికల్గా ఇద్దరు కూడా. అంటే అది ఆ విలన్ అనేసరికి ఆ కన్నింగ్నెస్ కనిపించాలి, ఆ విలన్ ఎలా నవ్వుతాడు అదంతా తెలియాలి, అండ్ ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ స్టైల్ అంతా కొత్తగా నేర్చుకోవాలి అది. అంటే అఫ్ కోర్స్ మీలో విలన్ క్యారెక్టర్ ఉంటే అది నాకు పెద్ద విషయం కాదు కానీ, బట్ కాదు కానీ నేను కొంచెం సైలెంట్గా కామ్గా ఉన్నానంటే అవతల వాళ్ళు చాలా రౌద్రంగా కనబడతాను అనమాట. అంటే కొంచెం నేను ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నానంటే కనుక చాలా రౌద్రంగా కనపడతా అవతల వాళ్ళకి. అదేంటి నాకు ఇప్పుడు కాదు, అందరూ అంటారు సెట్లో కూడా, నువ్వు కలెక్టర్గా సెలెక్ట్ చేయాలి, అసలు నువ్వు విలన్గా సెలెక్ట్ అవ్వాలరా అంటారు వాళ్ళు. అసలు నువ్వు విలన్గా అయితే అసలు నువ్వు ఇంకా ఎక్స్ప్రెషన్ పలికించక్కర్లేదు, నువ్వు సైలెంట్గా ఉంటే చాలు అంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు, బట్ నేను నవ్వుతూనే ఉంటాను మోస్ట్లీ. అదే కదా, అరగంట నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నా, నాకు ఎక్కడ ఇన్నిసార్లు ఇలా తిరుగుతున్నారు, బట్ నాకు ఎక్కడ మీలో విలన్ కనిపించట్లేదు. మీకు కనిపించలేదు కదా? లేదండి, మా ఆర్టిస్టులు అందరికీ విలన్ కనబడతాను నేను. అంటే వాళ్ళలా నేను మిమ్మల్ని చూడలేకపోతున్నానేమో. అయ్యుండొచ్చు, అయితే అయ్యుండొచ్చు. ఏదో దృష్టి లోపాలు అంటారు కదా, అలాంటివి లోపాలు ఏమైనా ఉన్నాయేంటి? అంటే మరి వాళ్ళలా నేను చూడలేకపోతున్నాను కదా, ఇది లోపం అనుకోను, మేబీ ఇది కాంప్లిమెంట్గా తీసుకోండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. అట్లా అయితే అంటే అట్లా అని కాదు, కొంచెం షూట్లో ఒక్కోసారి మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాం కదా, సో అప్పుడు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి అదే కనబడుతుంది, మాట్లాడాలంటే భయపడతారు అనమాట. ఇప్పుడు వెళ్తే కొడతాడేమో ఖచ్చితంగా అన్న టైప్లో ఉంటారు. ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? లేదండి. ఎవరితోనైనా కొట్టించుకున్నారా? మరి చెయ్యాలా పెరిగింది? అది షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే స్కిడ్ అయ్యా అనమాట. అప్పుడు వర్షాలు కురిసిన ఒక పెద్ద ఆయన అడ్డొచ్చేస్తే ఆయన తప్పించకపోయి నేను పడ్డా. ఓకే, అదేదో సినిమాలో కుక్కని తప్పించబోయి హీరోయిన్లు పడతాడు కదా, సినిమాలో అంతే కోఇన్సిడెన్స్ అంతా. పెద్ద ఆయన తప్పించబోయి మీరు వెళ్ళి కింద పడ్డా. నేను వెళ్ళి కింద పడ్డా.
సో ఫైనల్గా చేయి విరిగి 6 నెలలు రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ చూసారా డెస్టినీ ఎలా ఉందో. రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇండస్ట్రీ మీకు రెస్ట్ ఇవ్వలేదు. కానీ ఎంత అదృష్టం కదా అది. అదైతే నిజంగా లక్కీ పర్సన్ అండి. అసలు కళామ తల్లి ఎంత ఆదరిస్తేనో ఇలాంటివి జరగవు. నిజంగా ఆ విషయంలో అయితే అన్ని సార్లు నేనైతే అసలు ఏం మాట్లాడినా తక్కువే అండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ప్రాపర్గా లేనప్పుడు, చెయ్యి ఇరిగిపోయినప్పుడు ఎవరు తీసుకోరు, అటువంటి ఆయన తీసుకున్నారు. ఆ గ్రాటిట్యూడ్ అది ఎప్పటికీ పోదు. అందుకే అంటున్నాను, ఇలా గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో ఎప్పటికైనా నిలబడతారు అని చెప్పి. థ్యాంక్స్ అండి. జనరల్గా మీరంటూ మీ లైఫ్లో గ్రాటిట్యూడ్ చూపించాలి అనుకుంటే వీళ్ళకి నేను ఎప్పటికీ నా కృతజ్ఞత తీర్చుకోలేను అనుకునే పర్సన్స్ ఎవరు? మా బ్రదర్ గనిబాయ్. అది ఇందాక చెప్పారు కదా. అంటే బ్రదర్ అంటే ఎలాగా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏదో చెప్పారు. నాన్న డాడీకి బాగా క్లోజ్ అనమాట. సో అట్లా డాడీ కోసం నన్ను చూసుకునేవాడు. ఎట్లా అంటే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళు అంటే, ఇప్పుడు జాబ్ మానేసి ఇండస్ట్రీకి వెళ్తే ఫైనాన్షియల్లీ నాకు ఇబ్బంది అవుతుంది అంటే, నువ్వు వెళ్ళు, అక్కడ హైదరాబాద్లో మన రూమ్లో నువ్వు ఎవ్రీ మంత్కి 10K వేస్తాననేవాడు. నేను సీరియల్స్ చేసినా సరే 1 year, అంటే నేను సీరియల్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎవ్రీ మంత్ 2nd, 3rd కల్లా 10K అకౌంట్లో పడేది. ఎందుకురా చేస్తున్నాను కదరా అంటే, పర్లేదు ఉంచు, ఇంకా ఆడిషన్స్కి వెళ్ళు, తిరుగు, కాస్ట్యూమ్స్ అవి తీసుకో అని అట్లా 2 years ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నాడు అట్లానే. అంటే నేను ఇండస్ట్రీలో చేస్తున్నా సరే, నాకు షూట్ పేమెంట్ వస్తున్నా సరే వీడు ఇస్తూనే ఉంటున్నాడు. ఇంకా మీరు ఎప్పుడు చెప్పలేదా నాకు ఇంకొద్దు, నాకు రెమ్యూనరేషన్? ఓకే, ఎవరికి ఇస్తున్నా తమ్ముడికే కదా అంటాడు. అంటే మీకు అంటే లైక్ మీ ఒక్కరికేనా, లేకపోతే తన స్వతహాగా తన నేచరే అది ఎవరికైనా హెల్ప్ చేసే కూడా ఉంటుంది? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అంటే ఫిగర్ చెప్పకూడదు కానీ కాకినాడలో 2 అనాథాశ్రమం నడుపుతున్నారు. ఎవరికి హెల్త్ బాగాలేదన్నా సరే వెంటనే రియాక్ట్ అవుతారు. ఇంచుమించు చెప్తున్నా కదా, 1 year దాకా ఓన్లీ లాస్ట్ ఇయర్ టెంపుల్స్ కట్టించారు. స్కూల్లో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి, పిల్లలకి ఫీజెస్, సో బుక్స్, ఇవన్నీ ఇట్లా చాలా చేసుకుంటూ వచ్చారు, 1-2 కాదు. సో అంటే గుప్తదానాలు అంటారు కదా, అలానేమో. గుప్తదానాలు అంటే ఇప్పుడు ఉన్న దాన్ని పంచిపెట్టడం వేరు, సంపాదించి పంచిపెట్టడం వేరుగా. ఈయన సెకండ్ టైపా? తన సంపాదించింది పంచిపెట్టేవారు, అది రైట్ వే. చాలా మంది ఇట్లానే బాడీ బిల్డర్స్ కూడా చాలా మందికి హెల్ప్ చేశారు ఆయన. జిమ్ ఫీజు లైక్ కట్టడం, ఫుడ్స్ ఇవ్వడం, మీరు లైఫ్లో మీరు అచీవ్ అవ్వండి అని. ఎందుకంటే ఒకనొక టైంలో అసలు ఏం లేకుండా ఉన్న మనిషి అనమాట. సో అట్లా స్టెప్ బై వచ్చి, అంటే ఫుడ్ కూడా లేని టైంలో కూడా ఉన్నారు ఆయన. సో అట్లా ఎవరికి అవ్వకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తారు. నేనైతే చాలా అదృష్టం, ఇప్పటికి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మీరు తన ఇంట్లోనే ఉంటారా? ఉంటున్నా. ఓకే, నైస్. ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలం అయినా కానీ కంటిన్యూస్గా సీరియల్స్లో బిజీగా ఉన్నప్పటికీ, రెమ్యూనరేషన్స్ గట్టిగా తీసుకుంటున్నప్పటికీ కూడా లేదండి, లేదా కంఫర్టబుల్గా ఉంటాయి ఎప్పుడో కూడా. సరే, ఇదంతా కాదు, ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత చెప్పండి మీరు? 700. 700 పర్ డే? పర్ డే 700. అంటే ఒక్కో సీరియల్కి ఒక్కోలా ఉంటుంది. ఏదైనా సరే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. నో నేను అడగదలుచుకోలేదు. అదే మీరు మళ్ళీ సెట్కి వెళ్ళిన తర్వాత మీ ప్రొడక్షన్ వాళ్ళతో అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఎట్లాగాని అంటారు. ఎస్, మీరు ఇంకా ముందు బోల్డ్ అని సీరియల్స్ చేయాలి అండ్ మూవీస్లో కూడా రాబోతున్నారని తెలిసింది. అదే నెక్స్ట్ ఇయర్ మూవీస్కి జంప్ అవుదాం అని చూస్తున్నా. ఓకే, సో చాలా బాగుందండి. అంటే ఆల్మోస్ట్ 1.5 yearలో 7 serials చేశారు అండ్ సక్సెస్ఫుల్గా 2 serials per month. ఐ మీన్ అంటే మంత్ మొత్తం మీరు ఆల్మోస్ట్ బిజీగా ఉంటున్నారు. ముందు ఇలానే మేబీ మీరు ఇంకా మూవీస్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా చాలా బిజీ అవ్వాలి, పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా, ఎంత బిజీగా ఉన్నా కానీ వచ్చి నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఆబ్వియస్లీ తప్పకుండా. సో ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా పెద్ద రెమ్యూనరేషన్స్ తీసుకోవాలి. మీరు గని గారికి సపోర్ట్ చేసేంత హైట్ అవ్వాలి అని చెప్పేసి తప్పకుండా అదే. సో అని మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ముందు ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.